అందరికీ నమస్తే అండి. సీమరాజా మీడియా దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు ఆ పార్టీ పరంగా ఆ సీమరాజా మీద పోరాటానికే సిద్ధమైంది. 2 నెలల కిందట అనుకుంటా అంబటి రాంబాబు గారు సీమరాజా మీద గుంటూరు జిల్లాలో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు అతని గురించి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కూడా చేశారు. అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి. అతని మీద లీగల్గా కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసు నడుస్తుంది. ఈలోగా మళ్ళీ తాజాగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీమరాజా మీద మళ్ళీ ఫిర్యాదు చేశారు. ఇదిగోండి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన భాష వాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జొంతిరెడ్డి వేమారెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో సీమరాజా యూట్యూబ్ ఛానల్పై ఆయన ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వేమారెడ్డి పేర్కొన్నారు అని రాసుకొచ్చారు. సో ఇప్పటికి అంటే ఈ 2-3 నెలల వ్యవధిలో ఇది 3వ ఫిర్యాదు సీమరాజా మీద. ఒక రకంగా సోషల్ మీడియాలో అతని మీద వేస్తున్నారు, అతని గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, ప్లస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, లీగల్గా కూడా అతని మీద ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో అసలు సీమరాజాను వైసీపీ ఇంతగా టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు. సీమరాజా నెమ్మదిగా మొదలయ్యి ఇప్పుడు ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. అసలు వాళ్ళకు ఒక పెద్ద సమస్య, పెద్ద తలనొప్పి ఏమైనా ఉంది అంటే అదే సీమరాజాను వదిలించుకోవడమే, సీమరాజా నుంచి తప్పించుకోవడమే. అసలు ఈ ఆలోచన అతనికి రావడానికి సీమరాజా అనే వ్యక్తి ఆ ఛానల్ మొదటి నుంచి మనం చూస్తే ఫస్ట్ అతనేమి వైసీపీ కండువా వేసుకొని వైసీపీని ఇలా చేయడం మొదలు పెట్టలా. అతను ఫస్ట్ యాజ్ యూజువల్ అతని లాంగ్వేజ్తో అతను కంటెంట్ అతను చేసుకున్నాడు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు మన్విత్ కృష్ణారెడ్డి అనే పేరుతో పిఎంకేఆర్ ఏదో సంథింగ్ పేరుతో ఒక ఛానల్ క్రియేట్ చేసి అతను తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అసలు సీమరాజాకి ఈ ఆలోచన రావడానికి విత్తనం వేసిందే వైసీపీ వాళ్ళు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు తీసిన గోతిలో వైసీపీ వాళ్ళే పడ్డారు. వైసీపీ వాళ్ళు చేసిన వికృతమైన ఆలోచన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమలు చేస్తున్నారు అనుకోవచ్చు త్రూ సీమరాజా. ఇంకా అంతకుమించి పచ్చిగా ఇంకా అర్థమయ్యేలా చెప్పక్కర్లేదు, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతి వ్యవహారం ఏదో టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి దళితులను అవమానకరంగా మాట్లాడినట్టు, బీసీలకు అవమానకరంగా మాట్లాడినట్టు, మేము ఇలాగే ఉంటాం, మేము పెత్తందారులు అనేటట్టు మన్విత్ కృష్ణారెడ్డి అనే కుర్రాడి చేత పదే చెప్పించారు. అది యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ వైసీపీ వాళ్ళు బాగా వైరల్ చేశారు. ఒక వైసీపీ పార్టీ కార్యకర్తకు టీడీపీ కండువా వేసి వీడియో ఎడిట్ చేసే సంస్కృతి, విష సంస్కృతి స్టార్ట్ చేసింది ఎవరు? సో దాంతో సీమరాజా అప్పటి వరకు నార్మల్ వీడియోస్ చేసుకునే సీమరాజా వాళ్ళు అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదని అనుకున్నాడో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానము, ప్రేమ పుట్టుకొచ్చేసాయో, దాంతో అతను వైసీపీ కండువా వేసుకొని వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టాడు వీడియోలు చేయడం. దాదాపుగా వైసీపీ అధికారంలో ఉన్న అంటే గత ఎన్నికలకు ఒక 1.5 year ముందు నుంచి అవి క్రమక్రమంగా పెరుగుతూ ఎన్నికల టైంకి విపరీతంగా జనంలోకి వెళ్ళాయి. సో వైసీపీ చేస్తున్న ప్రతి తప్పు కూడా అతను ప్రయోగాత్మకంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా వ్యంగ్యంగా జనాలకు చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో అతని ఎఫెక్ట్ బాగా పడింది, వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి నేను పని చేస్తానంటాడు ఆయన. సో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళేమో అతని మీద ఫైట్ చేస్తున్నారు. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు, పర్టికులర్గా రాజకీయాల్లో అయితే అంతే. అందుకే మరీ వికృతమైన ఆలోచనలు చేయకూడదు, మరీ విష సంస్కృతిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయకూడదు. అది చేయడం ఎందుకు? ఒకవేళ వైసీపీకి చేతనైతే సీమరాజాని ఆపలేరు. ఈ 5 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి అతన్ని ఆపలేరు, అతన్ని వీడియోలు చేయడం కూడా కంట్రోల్ చేయలేరు. మేబీ భవిష్యత్తులో ఒకవేళ కర్మకాలి వైసీపీ అధికారంలోకి వస్తే అతను ఎక్కడో బయటకు ఎక్కడికో వెళ్ళి చేసుకోవడమో, ఇంకా అతని జాగ్రత్తలో అతను ఉండడమో ఏదో చేసుకుంటాడు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కక్ష కట్టారు కాబట్టి, ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి అతనికి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. సో దాని నుంచి తప్పించుకోవడానికి అతను ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అతనికి ఖచ్చితంగా ముప్పే వస్తే, వైసీపీ అధికారంలోకి వస్తే. అయితే వైసీపీకి మరొకటి, నిజంగా వైసీపీకి చేతనైతే సీమరాజా లాగానే వీళ్ళు కూడా ఇప్పుడు ఎలాగో ఫస్ట్ది ఫెయిల్ అయింది, ఆ మన్విత్ కృష్ణారెడ్డి అనేది ఫెయిల్ అయింది. సో అలా జనాలకు దగ్గర అయ్యేలాగా ఆ వ్యంగ్యంగా ఏమైనా చేయగలిగితే చేయడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళ మీద ఆడవడం ఎందుకు? వీళ్ళకి చేతనైతే వీళ్ళు చేసుకోవడమే.
వీళ్ళు కూడా ఆ పార్టీ టీడీపీ కొండ వేసుకొని జనసేన కొండ వేసుకొని చేయగలిగితే చేసుకోవడమే. ఆ చేత కాదు కాబట్టి, అలా చేసే సమర్థత లేదు కాబట్టి, అంత సబ్జెక్ట్ లేదు కాబట్టి, ఆ సత్తా కూడా లేదు కాబట్టి ఇంకా సైలెంట్గా ఉండడం బెటర్. పార్టీ అధికారంలోకి వచ్చాక చూసుకోవడం బెటర్. సో అసలు మొదలుపెట్టిందే వీళ్ళు. ఆ మాటకు వస్తే వైసీపీ వాళ్ళే మొదలుపెట్టారు, ఇప్పుడు బాధపడుతున్నారు. థ్యాంక్ యూ.